దేశ ప్రజలు మరవబోరు. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేబీ పార్టీ విద్యార్థులు న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేస్తుంటే వారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ వెళ్లడం, పోలీసులు ప్రవర్తించిన తీరు అభ్యంతరకరమని, ఇది యావత్ దేశం చూస్తూ ఉందని అన్నారు. కుటుంబం నుంచి 3 ప్రధానులుగా ఉండగా కాబోయే ప్రధాని అని చూడకుండా అడ్డుకున్న తీరు కాంగ్రెస్ నేతలనే కాదు దేశ ప్రజలను కలిచివేసిందన్నారు. దేశవ్యాప్తంగా స్టూడెంట్స్ తరఫున బీజేపీతోని పోరాటం జరుగుతుంది. వారికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ నిద్రపోదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. విద్యార్థుల యొక్క భవిష్యత్తును ఆడుకుంటున్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏదన్నా అపనింద వచ్చినా దాన్ని ఎంక్వైరీ అయ్యేదాకా రాజీనామా చేసి పక్కకి తప్పుకుంటారు. ఇవాళ ఇంతమంది యావత్ భారతదేశం నీటి పేపర్ మీద యొక్క ధర్నా చేస్తుంటే, విచక్షణారహితంగా పిల్లలను ఉగ్రవాదులను కొట్టినట్టు కొట్టి పంపిస్తుంటే, మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు వాళ్ళకి సంఘీభావం తెలపడానికి పోతుంటే ఒక దేశ ప్రధానులు వాళ్ళ ఇంట్లో నుంచి 3 అయ్యిండ్రు. అటువంటి చిన్న ఇది కూడా లేకుండా ప్రియాంక గారిని, రాహుల్ గాంధీ గారిని నిన్నట్లయితే ఢిల్లీలో వాళ్ళ ఎందుకు చేసినటువంటి ఒక దుశ్చర్యను మళ్ళీ ఈ యొక్క నీటి పేపర్ని లీక్ చేసిన తర్వాత విద్యార్థులు నిరసన తెలపడానికి వెళ్ళిన విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టినందుకు వాళ్ళకు ఒక సంఘీభావంగా మల్కాజ్గిరి కుటుంబ సభ్యులం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ దేశవ్యాప్తంగా సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులం అందరం కూడా ఇలా రోడ్డుకి ఈ యొక్క ప్రదర్శన చేయడం జరిగింది. దానికి సహకరించినటువంటి మీ అందరికీ, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు.